నమస్తే. 2 రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా చర్చించుకుంటున్న అంశం ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీకి భూ కేటాయింపు. ఈ విషయం మీద కొన్ని ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు ఇదేదో పెద్ద స్కామ్ జరిగిందని, వాళ్ళకి ఎకరం 99 పైసలకి ఆ కంపెనీకి భూమి ఇచ్చారని, దీని వెనక రూలింగ్ గవర్నమెంట్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇప్పించుకున్నారని రకరకరకాల కామెంట్స్ వస్తా ఉన్నాయి. ఇందులో ఏది నిజం? వాస్తవం ఎంత? అనేది నిష్పక్షపాతంగా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు సుమారుగా 60 ఎకరాల ల్యాండ్ వైజాగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ పెట్టడం కోసం అలాట్‌మెంట్ ఇచ్చారు. అది కోయిన్సిడెన్షియల్ ఏమైందంటే, దీనికంటే ముందుగానే తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు కూడా సేమ్ ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్‌కి డేటా సెంటర్‌కి వాళ్ళు కూడా అలాట్‌మెంట్ ఓకే చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అలాట్ చేసిన భూమి మీద పెద్ద ఎత్తున దుమారం జరుగుతుంది. రకరకాల కామెంట్స్ వస్తా ఉన్నాయి. ఈ కామెంట్స్ ఎక్కడ స్టార్ట్ అయినాయి అంటే, కేశినేని నాని అనే మాజీ ఎంపీ, కేశినేని చిన్ని అనే ప్రస్తుత ఎంపీ, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన, లేకపోతే స్టార్ట్ అయిన ఈ చర్చ రచ్చయింది. సో ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటున్నారు. అది కేశినేని నాని స్టార్ట్ చేశాడు, ఇది కేశినేని చిన్నికి సంబంధించిన క్లాస్మేట్కి సంబంధించిన సంస్థ అనేది ఒకటి. రెండోది, వాళ్ళకి ప్రీవియస్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ లేదు, క్యాపబిలిటీ లేదు, కెపాసిటీ లేదు. ఈ కంపెనీ పెట్టింది రీసెంట్గా ఇన్కార్పొరేట్ చేశారు. ఇవి వినిపిస్తున్న అంశాలు. ఇందులో ఒక్కసారి మనం నిజాయితీగా గమనించినట్టయితే, ఏ కంపెనీ అయినా ఏ రాష్ట్రంలో అయినా, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కనుక ఎవరైనా ఇన్వెస్టర్ లేదా ఇండస్ట్రియలిస్ట్ పెట్టుబడి పెట్టడం కోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో గవర్నమెంట్ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు దెర్ ఈజ్ ఏ లైట్ డౌన్ ప్రాసెస్. ఒక ప్రొసీజర్ ప్రకారంగా దాన్ని ఇవ్వాలా లేదా, ఇస్తే ఎక్కడ ఇవ్వాలా, ఎంత ఇవ్వాలా, ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఏ పాలసీ ప్రకారం ఏమి రాయితీలు ఇవ్వాలా, పవర్ రాయితీ ఇవ్వాలా, ట్యాక్స్ రాయితీలు ఇవ్వాలా, ఇంకేమన్నా బెనిఫిట్స్ ఇవ్వాలా అనే రకరకాల అంశాలని స్టడీ చేసి రికమెండ్ చేసిన తర్వాత వాళ్ళకి అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఇది ప్రాసెస్. SIPB, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ అనే ద్వారా, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ ద్వారా, తర్వాత క్యాబినెట్ అప్రూవల్ ద్వారా ఈ ప్రాసెస్ అంతా కూడా 5 అంచెలుగా ఒక స్క్రూటినీ జరిగి ఎంత ఇన్వెస్ట్మెంటు, DPR ఏంటి, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్, రకరకాల అంశాలని పరిశీలనలోకి తీసుకున్న తర్వాత ఏ పాలసీ కింద ఈ ల్యాండ్ అలాట్ చేయొచ్చు, ఏ పాలసీ కింద ఎంత రాయితీలు ఇండస్ట్రీస్కి ఇవ్వచ్చు అనేది రికమెండేషన్ చేసుకున్న తర్వాత క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాత వాళ్ళకి ఇస్తారు. ఇప్పటివరకు ఎన్డీఏ ఏర్పడిన 10 నెలల కాలంలో 8 lakh crores ఇన్వెస్ట్మెంట్ వచ్చినాయి, 40 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగిందని చెప్తా ఉన్నారు. సరే, ఈ పర్టికులర్ ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఈ డేటా సెంటర్ మేనేజ్ చేయటంలో లేకపోయి ఉండవచ్చు. ఎస్. రెండో అంశం ఇక్కడ గమనించాల్సింది, మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రమోటర్స్, ఇన్వెస్టర్స్, పార్ట్నర్స్, డైరెక్టర్స్ క్యాపబిలిటీ ఉందా, కెపాసిటీ ఉందా, ఎక్స్పర్టైజ్ ఈ ఫీల్డ్లో ఉందా లేదా అనేది అంశాన్ని ఫస్ట్ ప్రయారిటీ. ఇది US బేస్డ్గా పనిచేస్తున్నటువంటి, కొత్తగా తెలుగు రాష్ట్రాల్లో ఇన్కార్పొరేట్ చేయబడినటువంటి సంస్థ. చాలా సంస్థలు ఎంతో కాలం నుంచి స్టార్ట్ చేసి ఎక్స్పీరియన్స్ ఉంటేనే పెట్టాలని లేదు. ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ కాదు కాబట్టి, డేటా సెంటర్ కాబట్టి, ఎక్స్పర్టైజ్ ఉంటే మేనేజ్ చేయడానికి వీలుంటుంది కాబట్టి. US బేస్డ్లో ఉన్న వాళ్ళని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఆంధ్రప్రదేశ్కి అని అడిగినప్పుడు వాళ్ళు ఓకే చేశారు, దీనికి ముందుకు వచ్చారు. ఫస్ట్ ఎలిగేషన్, 99 పైసా పర్ ఎకర్ అనేది రాంగ్ స్టేట్మెంట్. ఈ రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి జనాన్ని మభ్యపెట్టే కార్యక్రమం ఎవరు చేశారో కానీ గమనించాలా. 99 పైసాకి వీళ్ళకి ఇవ్వలేదు, రాంగ్ రాంగ్ రాంగ్. రెండో అంశం, వీళ్ళకి ఇచ్చిన ల్యాండ్ 56 acres ఒక దగ్గర ఇచ్చారు, కాపలపాడని. తర్వాత రిమైనింగ్ 3.5 acres వైజాగ్ దగ్గరలో ఇచ్చారు. 3.5 acres ఇచ్చింది ఎకరం ₹1,00,00,000. 56 acres ఎక్కడైతే ఇచ్చారో వైజాగ్కి కొద్దిగా దూరంలో, అది ఎకరం 50 లక్షలు. వీళ్ళకి ఇచ్చిన రేట్ ఇది కాబట్టి 99 పైసా అనేది రాంగ్ ప్రచారంలో జరుగుతుంది. రెండో అంశం, వీళ్ళు ఫస్ట్ టైం కాదు ఇది ఇవ్వటం. టీసీఎస్కి ఇచ్చారు,
జగన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఇచ్చారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండస్ట్రీస్ కోసం, ఇండస్ట్రీని అట్రాక్ట్ చేయడం కోసం, ఇండస్ట్రియల్ పాలసీ కోసం కొన్ని రాయితీలు, కొన్ని ఫెసిలిటీస్ కల్పించబడుతూ ఉన్నాయి. దానివల్లే మనకి ఇండస్ట్రియల్ గ్రోత్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వైజాగ్లో బ్రాండెక్స్ అనే కంపెనీకి, అపరల్స్ టెక్స్టైల్స్ కంపెనీకి 1000 ఎకరాలు, ఎకరం ₹1 చొప్పున అలాట్మెంట్ చేశారు. నంబర్ 2, అపాచే అనే కంపెనీకి వైజాగ్లోనే 100 ఎకరాలు, ఎకరం ₹1కి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాట్మెంట్ చేశారు. అపోలో హాస్పిటల్ చిత్తూరు డిస్టిక్లో 48 ఎకరాలు, ఎకరం 3.42 lakhsకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాట్మెంట్ ఇచ్చారు. అదానీ డేటా సెంటర్ మనందరికీ తెలుసు, వైజాగ్లో 190 acres, ఎకరం 1 crore అలాట్మెంట్ ఇచ్చింది జగన్ అన్నయ్యే. అదేవిధంగా శారదాపీఠం వైజాగ్ 15 ఎకరాలు ఇచ్చారు, ఎకరం ₹1,00,000. మరి ₹1,00,000కి ఎందుకు ఇచ్చారో తెలియదు. ఆ శారదాపీఠం వల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ జరుగుతుందో తెలియదు. దానివల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి ఉపయోగం ఉంటుందో కూడా తెలియని పరిస్థితుల్లో జగన్ రెడ్డి గారు ఇచ్చారు. మరీ ముఖ్యంగా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులు పెట్టుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం 44 ఎకరాలు, ఎకరానికి ₹1,000 పర్ ఇయర్ రెంట్ అలాట్మెంట్ చేశారు వైఎస్ జగన్ రెడ్డి గారు. ఇప్పుడు హయగ్రీవా ల్యాండ్స్ అని ఒక పెద్ద ఇష్యూ నడిచింది ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళకి వైజాగ్లో 12.51 acres, స్క్వేర్ యార్డు ₹937కి అలాట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్గా అక్కడ ఆ ల్యాండ్ స్క్వేర్ యార్డ్ 42,000 స్క్వేర్ యార్డ్ పర్ స్క్వేర్ యార్డ్. మరి అటువంటి జగన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ పెట్టడం కోసం సుమారుగా 60 ఎకరాలు, 3.5 ఎకరాలు ₹1,00,00,000, 56 ఎకరాలు ₹50 లక్షలకి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించటం వల్ల ఇక్కడ ఎందుకు రచ్చ అయిందనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇండస్ట్రీస్ రాకూడదని ఆలోచన చేస్తున్న వాళ్ళు ఇటువంటి రచ్చ చేయాలి. కాబట్టి రెండో అంశం, ఈ ప్రమోటర్స్కి క్యాపబిలిటీ ఉందా, ఎక్స్పర్టైజ్ ఉందా లేదా, వీళ్ళు డేటా సెంటర్ పెట్టగలరా లేదా. మూడో అంశం అన్నిటికంటే ముఖ్యంగా గమనించాల్సింది, వీళ్ళకి అలాట్మెంట్ ల్యాండ్ సేల్ డీడ్ చేయలేదు. ఇది చాలా ఇంపార్టెంట్. సేల్ డీడ్ చేయలేదు. ఇట్ ఈజ్ నాట్ a sale deed of land, it is a sale agreement. APICC as per the amended rules and regulations 2023 ప్రకారంగా ఏ ఇండస్ట్రీ వాళ్ళకైనా ఇటువంటి అర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, టీసీఎస్ కానీ, ఎవరైనా కానీ వీళ్ళ ప్రొసీజర్ ఏమంటుందంటే, అంతా ఓకే అనుకున్న తర్వాత వీళ్ళు పేమెంట్ చేసిన తర్వాత సేల్ అగ్రిమెంట్ చేస్తారు, సేల్ డీడ్ చేయరు. సేల్ అగ్రిమెంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, మొత్తం కండిషన్స్ డిపిఆర్ ప్రకారంగా 2 years టైంలో ఫుల్ఫిల్ చేస్తే ఆ ల్యాండ్ తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇన్ కేస్ ఫుల్ఫిల్ చేయలేకపోతే 2 years తర్వాత అది క్యాన్సిల్ చేసి గవర్నమెంట్ వాపస్ తీసుకుంటారు. సో ఇప్పుడు చేసింది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మాత్రమే. కాబట్టి వాళ్ళకి ఏదో సేల్ చేశారు అనే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు. ఇందులో ఉన్న వాస్తవాలు ఇది గమనించాలి అని నేను దీని ప్రకారం మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.